హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసుని, మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సాంగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈ 2 బ్యాటరీలు ఉన్నాయి చూసాను నా దగ్గర. అలానే 400 యాంప్ లేదా 250 యాంప్ అయినా చూసుకోవచ్చు. నా దగ్గర 400 యాంప్ ఉంది ఫ్రెండ్స్. నేను దీనికి డీసీ నుంచి ఎలా కనెక్ట్ చేసి మన స్పీకర్లు అనేది ఎలా మోగించాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మన 400 యాంప్ వెనక మళ్ళీ డీసీ కనెక్ట్ అని ఎడమ చూసారా, 24 వాట్స్ అంటే 24 వాట్స్ పవర్ కలిగిన బ్యాటరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక బ్యాటరీ నా దగ్గర 24 పవర్ కలిగింది బ్యాటరీ లేదు కాబట్టి 12 వాట్స్ మొత్తం 24 వాట్స్ ఫ్రెండ్స్. వాటేజ్ 2 బ్యాటరీలు తెచ్చుకున్నాను నేను. ఈ బ్యాటరీకి వచ్చే ఒక సిరీస్ కలెక్షన్ అనేది కలపాలి ఫ్రెండ్స్. ఆ సిరీస్ కలెక్షన్ అనేది ఎలా కలపాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే ఈ బ్యాటరీ నుంచి ఈ బ్యాటరీ లింక్ అది నేను ఇస్తాను. అది ఎలా ఇస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం చూస్తే ఈ బ్యాటరీకి మైనస్, అలానే ఈ బ్యాటరీకి ప్లస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ప్లస్ నుంచి ఈ మైనస్కి ఇట్లా సిరీస్ ఇచ్చాను ఫ్రెండ్స్. దీని నుంచి దీనికి తీసుకున్నాను. అలానే ఇప్పుడు మన యాంప్కి ఇంక డైరెక్ట్గా దీనికి ఉన్న మైనస్, దీనికి ఉన్న ప్లస్ తీసుకొచ్చి మన యాంప్కి ప్లస్ మైనస్కి ఇచ్చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు యాంప్కి వెనక మళ్ళీ మనం ఇది కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ ఇద్దాం ఫ్రెండ్స్. ప్లస్ మైనస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే యాంప్ ఆన్ అవ్వదు. ఓకే, మైనస్ ఎస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాటరీకి ఇక్కడ యాంప్కి లేదు సిగ్నల్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి ప్లస్ మైనస్. ఓకే, భయపడకాకండి, ఏం కాదు, ఓన్లీ అట్లా వచ్చింది అంతే. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా యాంప్ అనేది ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఆన్ చేయాల్సిన లేదు, యాంప్ని ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. దీనికి ఆన్ ఆఫ్ బటన్ పనిచేయదు. డీసీ మీద రన్ అయ్యేటప్పుడు యాంప్ అనేది ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. డీసీ మీద రన్ అయ్యేటప్పుడు ఆన్ ఆఫ్ బటన్ పనిచేయదు, ఏం భయపడకండి, ఆటోమేటిక్గా యాంప్ అనేది ఆన్ అయిపోతుంది. ఓకే, అలానే దీనికి పవర్ కార్డు కూడా గుర్తులేదు, కానీ పవర్ వచ్చేసింది. పవర్ కార్డు యాంప్ పవర్ కార్డు ఇది, కానీ గుర్తులేదు, పవర్ వచ్చేసింది. ఇవి మనం మామూలుగానే 4 250 వేసుకునేటట్టు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్వాలిటీ డెప్త్ కూడా సేమ్ వాటేజ్ మీద ఎంత సేమ్. బ్యాటరీలు ఈ 2 స్పీకర్లు వేసుకుంటే కనీసం 2-3 గంటలు వచ్చింది ఫ్రెండ్స్. 4 వేసుకుంటే గంట అట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మామూలుగా స్పీకర్ కలెక్షన్ ఇచ్చి మీకు ఎలా అసలు పని వర్క్ చేస్తుందో లేదో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. స్పీకర్ కలెక్షన్ ఇస్తాను. కామన్ ఎల్లో ఇచ్చా కాబట్టి బ్లాక్కి నేను ఎల్లో ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ప్లస్ మైనస్ మాత్రం చక్కగా నీట్గా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే స్పీకర్ క్వాలిటీ బాగుంటుంది. అలానే వాయిస్ అనేది ప్లస్ మైనస్ చేంజ్ అయితే స్పీకర్ రివర్స్లో కొట్టుకుంటుంది ఫ్రెండ్స్, అది గుర్తించండి మీరు. ఓకే ఫ్రెండ్స్, స్పీకర్ కలిసి వచ్చేసాం. మామూలుగా మనం ఒక సాంగ్ పెట్టి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాట పెట్టుకున్నాను, పాట పెట్టి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇప్పుడు సపోజ్ నువ్వు పవర్ ఆపినా కానీ మనకి సిగ్నల్ అనేది చూపిస్తుంది. చూడండి